అయితే ఈ సికింద్రాబాద్లో ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసమైన సమయంలో ఆ ఘటనకు ముందు ఇంకా కొన్ని సంఘటనలు కూడా అటువంటివి జరిగాయి. అంటే గుళ్లను విగ్రహాలను ధ్వంసం చేయడం అనే విషయాలు జరిగాయి. ఉదాహరణకు చూసినట్లయితే నాంపల్లిలో ఒక విగ్రహ ధ్వంసం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో అన్నమయ్య జిల్లాలో హనుమంతుని విగ్రహ ధ్వంసం జరిగింది. ఇలా ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. అయితే ఈ సంఘటనలు ఏవి కూడా మీడియాలో రాకుండా, దానికి ఒక వైరల్ అటువంటి విషయాలు ప్రమోట్ కాకుండా కేవలం ముత్యాలమ్మ టెంపుల్లో జరిగిన విగ్రహ ధ్వంసం గురించి ఇంత పాపులర్గా ఎందుకైంది, ఇంత వైరల్గా ఎందుకైంది అంటే, మనం ఈ విషయం చూస్తే ఈ ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసం చేసిన అతను ముస్లిము. మిగిలిన ఏదైతే నాంపల్లిలో కానీ అన్నమయ్య జిల్లాలో జరిగినటువంటి హనుమంతుని విగ్రహ ధ్వంసము ఆ ఘటన కానీ ఇవి చేసినవి హిందువులు. ఏవైతే ముస్లింలు ధ్వంసం చేసిన వాటికి చాలా ప్రచారం జరిగింది. ఏవైతే హిందువులు విగ్రహాలను ధ్వంసం చేశారో వాటి ప్రస్తావన ఎక్కడా జరగలేదు.